వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రజాక్షేత్రంలో 2024లో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వరూపమే మారిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకసారి కూటమి వైపుగా 3 ప్రధాన రాజకీయ పార్టీలు అయితే ఇప్పుడు వరకు ఢిల్లీలో చక్రం తిప్పిన పెద్ద నేతలందరూ కూడా గల్లీ వైపు చూస్తున్న పరిస్థితి ఇప్పుడున్న రాజకీయాల్లో చూస్తున్నాం. మరెవరో కాదు, ఇప్పుడు వరకు బీజేపీ తరఫున కావచ్చు, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కావచ్చు, ఢిల్లీ కేంద్రంగా తన వ్యవహారాలన్నీ నడిపిన సుజనా చౌదరి ఇప్పుడు విజయవాడ వెస్ట్ వైపుకి చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ మార్పులు వచ్చాయి, ఏం జరుగుతుందో ఆయన మాట్లాడమైన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు దాకా మీరు ఎక్కడున్నా ఢిల్లీలో మీకంటూ ఒక ఇది ఉండింది. ఢిల్లీ ఇక్కడ ఏ చిన్న పని కావాలన్నా, అక్కడ ఏ పని కావాలన్నా మీ దగ్గరికి వచ్చి పని చేయించుకునే పరిస్థితుల్లో ఎందుకు మీరు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అవ్వాలని అనుకోరు? ఇది ముందుగా ఊహించారా, లేకపోతే ఏం జరిగింది? అంటే మీకు అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. భారతదేశంలో అధిష్టానం అనేక ఫీడ్బ్యాక్లు తీసుకొని స్టడీ చేసి నిర్ణయిస్తూ ఉన్నారు. అనేక మంది క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎంతోమంది ఇటు నుంచి అటు నుంచి ఇటు అవుతూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ సుమారుగా 8 నుంచి 10 మంది లోక్సభ కంటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేస్గా వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు చీఫ్ మినిస్టర్గా ఎంతో కాలం చేసిన వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఛత్తీస్గఢ్లో చీఫ్ మినిస్టర్గా 10 సంవత్సరాల పని చేశారనుకుంటా. రామన్ సింగ్ గారు స్పీకర్ అయ్యారు. అంటే ప్రజాస్వామ్యంలో మన భారత రాజ్యాంగం కల్పించిన పద్ధతుల ప్రకారం ప్రజల్ని రిప్రజెంట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, రాజ్యసభలు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, లోక్సభలు, ఇవన్నీ కూడా. సో ఎక్కడి నుంచి అయినా సరే ప్రజాసేవకి అదొక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనమాట. సో అధిష్టానం డెసిషన్ తీసుకుంది. అధిష్టానం డెసిషన్ ప్రకారం నేను కంటెస్ట్ చేస్తున్నాను. నాకు కూడా ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంది. మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, దట్టు విజయవాడ. అంటే కృష్ణా జిల్లాలో పుట్టి నాన్నగారు ఊరు ఇటు పెదమద్దాలి, అమ్మగారు దట్టు పొన్నవరం. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీకి 25 కిలోమీటర్ల దూరంలో నేను నా జన్మస్థలం. సో విజయవాడ వెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది కానీ ప్రత్యక్ష రాజకీయాలకి ఎప్పుడు మీరు ఆ చక్రం తిప్పల, ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు నడవని సుజనా చౌదరి ఈరోజు పబ్లిక్తో నేరుగా ఇంటరాక్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాల్సిన నేపథ్యంలో అలవాటు పడుతున్నారా? 2-3 రోజులుగా పబ్లిక్లో తిరుగుతున్నారు, పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ గల్లీ రాజకీయాలకి సిద్ధమైన పరిస్థితి ఉందా? అంటే యాక్చువల్గా ప్రజలు పాపం చాలా సామాన్యులండి. అందులో చక్రం తిప్పాల్సిన పని ఏం లేదు. సింపుల్గా మనం వెళ్ళి మనం ఏం చేయగలం, వాళ్ళ సమస్యలు ఏమిటి అని తెలుసుకొని డైరెక్ట్గా వెళ్ళటం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా నాకు ప్రజలతో మమేకం అవటం అనేది నాకు బాగా అలవాటేనండి. పర్టికులర్గా గత 15 సంవత్సరాల నుంచి అయితే నాకు ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా ప్రజలు ఎవరైనా సరే 24/7 నేను ఫోను ఎత్తుతానే ఉంటాను, ఎక్సెప్ట్ నిద్రపోయే టైం తప్పితే. కాబట్టి ప్రజల సమస్యలు ఏదైనా తీసుకొస్తే ప్రయత్న లోపం లేకుండా వాళ్ళ సమస్యని పరిష్కరించే మార్గంగా నేను పనిచేస్తూ వచ్చాను. చాలామందికి నేను పని చేయగలిగాను. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ప్రజల సమస్యలు, అక్కడ మౌలిక సదుపాయాలు సమస్యలు అన్నీ చూస్తూ ఉంటే విజయవాడ వెస్ట్లో చాలా అవకాశం ఉంది మనం ఇంప్రూవ్ చేయడానికి. అంటే మీ అబ్జర్వేషన్లో నిజంగానే ఇప్పుడు రేపు మీరు అక్కడ గెలిచిన తర్వాత మీ వెస్ట్కిలో ఉన్న నాయకులు ప్రజలకి ఏం చేయాలి అని అనుకుంటే మీకు ఏమైనా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉందా? నేను టోటల్ ప్రణాళిక తయారు చేస్తా ఉన్నానండి. ప్రస్తుతానికైతే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినంత వరకు చూస్తే అది కొండ ప్రాంతం ఉంది ఎక్కువ. తర్వాత కొండ కింద కూడా చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వారి టైంలో డెవలప్ అయిన కాలనీసు అవన్నీ లాగా కనపడుతూ ఉన్నాయి. ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, తర్వాత కేబుల్స్ కానీ పవర్ లైన్స్ కానీ అన్నీ కూడా చాలా లూజ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను.
అవన్నీ అండర్ గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైర్ ఇంజన్ను అంబులెన్స్లో వెళ్ళటానికి నియరెస్ట్ స్పాట్స్కి తీసుకెళ్ళటానికి కూడా కొన్ని అవకాశాలు కల్పించవచ్చు. అవి కాక ఇంకా కొన్ని చోట్ల కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే నేను మొత్తం అన్నీ తెప్పించాను. ఇంకొక 1 వీక్లో నేను పూర్తి అవగాహన సంపాదించి వాళ్ళకి ఎవరెవరికి పర్టికులర్గా యువకులకి మహిళలకి ఏం చేయాలని చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.